ఎంత కామెడీగా మాట్లాడిందంటే ఇప్పుడు జనసేన ఆవిడ మనమే మాట్లాడాల బీఫుల కోసం గాని 1,80,000 టన్నుల బీఫుల కోసం గాని మనం మాట్లాడితే ఎట్లుంటదంటే ఏదో ఉంటదిలే సామెత అట్లుంటది. మనం ఏం చేయలేము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు కదా, అసలు విన్నాడా ఆయన సమస్య? అసలు కోనసీమలో సమస్య ఏంటి? చెప్తున్నటువంటి వ్యక్తుల్ని రైతుల్ని కూడా ఆపేసేయండి, కట్ చేసేయండి అంటే ఒక నిమిషం రైతు చెప్తుంటే కూడా వినే ఓపిక లేనటువంటి వ్యక్తివి నువ్వు ఎందుకు వెళ్ళావు అసలు? ఎప్పుడు వెళ్ళాల్సిన ధర్మం నీకు? అసలు అక్కడ లోటుపాట్లు ఏంటనేది వాళ్ళు చెప్తుంటే కూడా నీకు అర్థం అవ్వట్లేదు. డ్రెడ్జింగ్ అంటే ఏంటి నీకు అర్థం అవ్వదు. ఓఎన్సీసీ డ్రెడ్జింగ్ ఎప్పుడు చేస్తారో తెలియదు. ప్రతి దానికి వచ్చి 2019 నుంచి ఎందుకు వచ్చింది ఈ సమస్య అంటే అక్కడున్న రైతులు కాదు నాయన, ఇది 30-40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్య, ఇప్పుడు కాదంటే కూడా 2019 నుంచి ఎందుకు వచ్చింది సమస్య? దీని మీద మీకు ఒక అవగాహన ఉందా? దీని మీద ఒక క్లారిటీ ఉందా? అవగాహన క్లారిటీ లేకుండా ఎందుకు వెళ్ళావు అక్కడికి? ఒక ప్రభుత్వాన్ని ఇదిగో ఈ ప్రభుత్వం బాగుంది, ఈ ప్రభుత్వం బాగాలేదంటే ఎలా డిసైడ్ చేస్తారు? మనం చెప్పే సోది లెక్కలు కాదు. 2014 నుంచి 19 వరకు బీమాకి సంబంధించిన కానీ, రైతులకు సంబంధించిన కానీ, పథకాలకు సంబంధించిన కానీ ఎంత లబ్ధి చేకూర్చింది అనేది ఒక పక్క, తర్వాత 19 నుంచి 24 వరకు ఎంత లబ్ధి చేకూర్చింది అనేది ఒక పక్కన హెచ్చించుకొని చూసుకొని అప్పుడు మనం డిసైడ్ చేసి చెప్పాలి. 3,000 మంది చచ్చిపోయారు. మరి సెంటర్ లో ఉన్నటువంటి వ్యవసాయకి సంబంధించిన శాఖ మంత్రి చెప్పలేదే? ఆయన చెప్పిన రిపోర్ట్ అన్న చూడాలి కదా మీరు. ఆయన ఏం చెప్పాడు? 2014 నుంచి 19 వరకు కంపేర్ చేస్తే 19 నుంచి 24 వరకు ఆత్మహత్యలు చాలా తగ్గాయని ఇచ్చినటువంటి స్టేట్మెంట్. మరి సెంట్రల్ మినిస్టర్లు ఇచ్చిన స్టేట్మెంట్స్ అక్కర్లే. ఈయన కూర్చొని లేనిపోని మాటలన్నీ మాట్లాడేసి ఏదో చెప్తే ఎలాగవుతుంది? రైతుకు సంబంధించి మళ్ళీ చివరిలో స్టేట్మెంట్ ఏంటిది? నేను ముఖ్యమంత్రిని కాదు, నేను చెప్పలేను, నేను చేయలేను, సో నా స్థాయిలో లేదు. నీ స్థాయిలో లేనప్పుడు నువ్వు అక్కడ వచ్చి మాట్లాడినప్పుడు అట్లీస్ట్ రైతులు చెప్తున్నప్పుడు నీ వినే ఓపిక ఉండాల. తెలంగాణ ఎందుకు విడిపోయింది అని అంటే ఇక్కడ ఉన్నటువంటి పచ్చదనం పోవడం మూలన ఉసురు తగ్గి తెల్లని విడిపోయిందని ఏం స్టేట్మెంట్లు అండి? మన రాష్ట్రంలో మన గవర్నమెంట్ లో ఎప్పుడైనా యూరియా సమస్య వచ్చిందా? యూరియాకి రైతుకి యూరియా ఇవ్వకపోగా యూరియా వేసి పండిస్తే జబ్బులు వస్తాయని స్టేట్మెంట్ ఇచ్చిన సీఎం ని నేను ఫస్ట్ టైం చూస్తున్నా. మనకేమో జబ్బులు ఉన్నాయని చెప్పేసి యూరియా అంటే రైతుకి తెలీదా? రైతుకి ఎంత పంట పండించాలో తెలీదా? రైతుకి ఎంత యూరియా వేసి పండించాలో తెలీదా? ఎప్పటి నుంచి ఉందండి వరి పంట? ఎప్పటి నుంచి ఉంది? ఇప్పుడు ఇవాళ వచ్చి పాలు బితికేది నేను నేర్పించింది నేనే, జంతువులకి దానా వేసేది నేర్పించింది నేనే, ఎరువులు కట్టించేది నేనే అని అన్ని స్టేట్మెంట్లు ఇస్తే రైతు నువ్వు ఆ రోజు ఎలక్షన్ ముందు రైతు రారాజు, రైతు ఇలాగా, రైతు అలాగా చెప్పి ఇవాళ రైతుకి అట్లీస్ట్ నువ్వు యూరియా కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నారంటే మీ పరిపాలన ఎట్లుందనేది ఒకసారి గమనించాలి. అండి దగ్గరగా 1,00,000 కోట్లు రైతులకి అండగా నిలిచినటువంటి పార్టీని ఏం చేయలేదని చెప్పేసి మీరు చిల్లర స్టేట్మెంట్లు ఇస్తే ఎలాగవుతుంది? లెక్కలతో చెప్పాలి కదా. గిట్టుబాటు ధర, అసలు మీరు గిట్టుబాటు ధర ఎంత ఇచ్చారు ఆవిడకి తెలుసా? ఆవిడకి తెలీదు. గిట్టుబాటు ధర ఈ ప్రభుత్వంలో మీరు ఇవ్వలేక ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వచ్చి రైతులందరినీ కలిసిన తర్వాత వెళ్ళి మీరు సెంట్రల్ మినిస్టర్లకి లెటర్లు రాశారు. దాని తర్వాత 24 గంటల్లో రిలీజ్ అయింది. మేలు చేస్తే మీ ఖాతాలో చెప్పుకుంటున్నట్టున్నారు. మొన్న ఎప్పుడు మీరు లెటర్ రాసిన తర్వాత అలాంటప్పుడు మీకు ముందే రైతుల మీద అంత సానుకూలత, రైతుల మీద మీకు అంత అభిమానం ఉంటే సెంట్రల్ కి లెటర్ రాయలేరా? ఎన్డీఏ కూటమిలోనే ఉన్నారు కదా మీరు. ఏమీ చేయకుండా బకాయిలు అలా పెట్టేసి రైతుల్ని బెదిరిస్తున్నారు మీరు. యూరియా కోసం నిలబడితే పోలీసులతో కొట్టించిన చరిత్ర మీది. రైతులు మీరు ఇలా ఉంటే తస్మాత్ ఖబర్దార్ అని చెప్పినటువంటి సీఎం మీ సీఎం. ఇవాళ మీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అక్కడికి వెళ్ళిపోయి ఏం మాట్లాడాడు? ఆయన ఏం విన్నాడు? ఏం సమస్యలు విన్నాడు? అంటే 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర, 15 సంవత్సరాలు సీఎం అయినటువంటి ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పరిపాలనలో ఇంకా రెండోసారి కూర్చుందాం, ఇంకా రైతులకి ఏం జరుగుతుందో ఆలోచిద్దాం, ఇంకా రైతులకి ఏం చేద్దామని డిసైడ్ అవుదాం, డిసెంబర్ 2వ వీక్ లోన ఫస్ట్ వీక్ లోన మళ్ళీ మీరు రండి అని అంటే అవగాహన లేని వ్యక్తులు ఎందుకు పంపాలి? అవగాహన లేనటువంటి కూటమి ప్రభుత్వం రైతులకి మీకు ఎంత ఇవ్వాలో ఏమి ఇవ్వాలో కొట్టకొచ్చారా మీరు ప్రభుత్వంలోకి? జగన్మోహన్ రెడ్డి గారు లెక్కలతో సహా, కోట్లతో సహా లెక్కలు ఇదిగో ఇంత చేశాము, ఇంతమందికి లక్షలతో లబ్ధి చేకూర్చాము, ఇన్ని కోట్లు హెచ్చించి రైతుకు అంతగా ఉన్నాము, ఇన్ని చేశామని చెప్పేసి ఆయన లెక్కలతో సహా చెప్తాడు. పవన్ కళ్యాణ్ చెప్పమని అన్నట్ట, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని చెప్పమని అలాగా, లేదా లోకేష్ బాబు గారిని అసలు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో తెలుసా పోనీ మీకు తెలీదు. ఇప్పుడు వచ్చేసి ఏదో మాట్లాడేసాం, రైతులు ఆదుకున్నాం. ఎవరు ఆదుకున్నారు రైతుల్ని? రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడే రైతు అంటే రాజశేఖర్ రెడ్డి అంటే రైతు, ఇది అందరికీ తెలిసినటువంటి స్టేట్మెంట్లే.
ఇవాళ వచ్చి గంజా ఎగుమతులు, బీఫ్ ఎగుమతులు మీకు తెలుసు, మీకు బాగా తెలుసు. వాటి కోసం మీరు మాట్లాడాలి. అట్లాంటి మాటలన్నీ, రైతుల్ని చులకలు చేసే మాటలన్నీ మీ హయాంలోనే, మీ ప్రభుత్వంలోనే వస్తున్నాయి. నేనేమంటున్నానంటే రాజకీయాలకి అతీతంగా ఇవాళ రైతులకి చెయ్యాల్సిందే. మీరు ఎంత చేయాలనుకుంటున్నారో అంత చెయ్యండి. మీరు వచ్చిన తర్వాత కరువు కాటకాలు ఎక్కువ అవుతాయి. ఇప్పుడు వచ్చిన 18 నెలల కాలంలో ఎన్నిసార్లు కరువు వచ్చింది, ఎన్నిసార్లు తుఫాన్లు వచ్చాయి, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. రైతు భరోసా కేంద్రాలు వాడుకోవడం చేత కాదు. ఆయన 15,000 రైతు భరోసా కేంద్రాలు ఇచ్చారు కదా, అది వాడుకోవడం చేత కాదు. కోల్డ్ స్టోరేజ్ లేదని చెప్తుంది ఆవిడ. కోల్డ్ స్టోరేజ్ లేదా అమ్మా? ఒకసారి వెళ్ళు వైఎస్ఆర్ జిల్లాకి వెళ్తే కోల్డ్ స్టోరేజ్ ఉందా లేదో తెలుస్తుంది నీకు. అక్కడ ఉన్న దాన్ని వాడుకోవడం, ఇటలైజ్ చేయడం చేత కాదు.